బీసీసీఐ ఒకవైపు కోట్లాది రూపాయలు ఆర్జిస్తుంటే దాని కింద ఉండే రాష్ట్రాల క్రికెట్ సంఘాలు భారీ అవినీతిలో కూరుకుపోతున్నాయి. గత కొంతకాలంగా పలు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్లో పెద్ద స్కామ్ వెలుగు చూసింది. 12 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్లకు అందించే అరటిపళ్ల కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించడం షాక్ కు గురిచేసింది. ఈ మొత్తం కుంభకోణంపై విచారణ జరిపించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్ లో 35 లక్షలు కేవలం అరటి పండ్లపై ఖర్చు చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ కు చెందిన సంజయ్ రావత్ అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ లో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వ నిధులను తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించాడు. ఆటగాళ్ల అభివృద్ధి, క్రికెట్ నిర్వహణ కోసం కేటాయించిన 12 కోట్లను అక్రమంగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఆటగాళ్లకు ఎలాంటి సదుపాయాలు కనిపించడం లేదని కూడా రావత్ తన పిటిషన్లో స్పష్టం చేశాడు. ఆటగాళ్ల కోసం కేటాయించిన 12 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను సిఐయు దుర్వినియోగం చేసిందని పిటిషనర్ ఆరోపణలు చేశాడు. సిఐయు ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఆటగాళ్లకు 35 లక్షల విలువైన అరటిపండ్లు తినిపించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆరోపణ ఇప్పుడు బనానా స్కామ్ గా ట్రెండింగ్ లో ఉంది. ఆహారం, క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చూపించినప్పటికీ వాస్తవంగా అంత ఖర్చు చేయలేదని ఆరోపించారు. అసోసియేషన్ తమ సొంత చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా కాకుండా బయట సిఏ ద్వారా ఆడిట్ చేయించుకుందని, దీని ద్వారా అక్రమాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని పిటిషనర్ ఆరోపించాడు. ఈ పిటిషన్పై జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే శుక్రవారం జరగనుండగా ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, గతంలో బీహార్ క్రికెట్ అసోసియేషన్ లోనూ భారీగా అవినీతి జరిగినట్లు తీవ్ర ఆరోపణలుండగా ఇప్పుడు ఉత్తరాఖండ్ అసోసియేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.